సత్యము తెచ్చే స్వాతంత్ర్యం. ఇప్పుడు యేసు అంటున్నాడు, మీకు స్వాతంత్ర్యం కావాలి అంటే మీరు నా వెనకాల రావాలి, నేను మీకు సత్యం చెప్తాను. ఆ సత్యం మీకు ఏమిస్తదట? స్వాతంత్ర్యం. దేని నుండి స్వాతంత్ర్యం ఇస్తది? మీలో ఉండే చీకటి, మీలో ఉండే పాపాల నుండి నేను చెప్పే సత్యం వాక్యం మీ జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చి మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. అంటే యేసుక్రీస్తుల వారి వాక్యమే ప్రతి వ్యక్తి జీవితానికి ఏమిస్తది? స్వాతంత్ర్యం. దాస్యత్వంలో, లోకపు దాస్యత్వంలో, పాపంలో నిండిపోయిన వాడు యేసుక్రీస్తుల వారి మాటతో ఆ లోకం నుండి బయటకు వస్తాడు. పుట్టుజక్కయ్య వచ్చాడు, లంచగొండి. మారిపోయిన వాళ్ళ జాబితా మీరు చదువుకోండి. వ్యభిచారం మందు పట్టుబడిన స్త్రీని అమ్మా ఒక్క మాటతో వ్యభిచారం మాన్పించేశాడు. సమరయ స్త్రీని మార్పించేశాడు. సమరయ స్త్రీని మార్పించేసండి సువార్థికురాలుగా మార్చేశాడు. మార్చడా? ఆవిడ తర్వాత మారిపోయిన తర్వాత ఆవిడ ఏం చేసింది చెప్పండి? ఆ స్త్రీ సువార్త చేసింది. ఏమన్నా ఆవిడ పొజిషన్ బాగోలేదండి. ఊర్లో 5 భర్తలు ఆవిడకి. పొజిషన్ బాగోలేదు, ఆవిడ క్యారెక్టర్ బాగోలేదండి, ఆవిడ జీవితం బాగోలేదండి. ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారి మాటలు ఆవిడ జీవితాన్ని తాకాయో, ప్రవక్తను ఎప్పుడైతే గ్రహించిందో, మెస్సయ్యాన్ని ఎప్పుడైతే గ్రహించిందో, ఏమన్నా నా బ్రతికేటి, నేనేం మాట్లాడతాను, నేనేం చెప్తాను, నేను చెప్తే ఎవరు మారతారు, ఇదేమో ఆలోచించలేదండి. ఆయన చెప్పిన వాక్యం అండి ఆవిడ జీవితాన్ని ఆవిడ మర్చిపోయేటట్టుగా చేసింది. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. నేను ఏం చేస్తాను దేవుడికి, నేనే పాటి, నా జీవితం బాగోలేదు, నాకు సరిగా ఏదో రాదు, నేను నా క్యారెక్టర్ బాగోలేదు. ఏమన్నా చాలా మంది ఆడపిల్లలు వెనకైపోవడానికి గల కారణాలు ఇవే. ఏవో వాళ్ళ పాత జీవితాన్ని ఊహించుకోవటమో, వాళ్ళకున్న ఏ ఇరుకులు ఇబ్బందులు ఊహించుకుంటూ ఉంటారు. సమరయ స్త్రీకి యేసుప్రభు మాటలు తాకగానే ఆవిడ జీవితంలో ఉన్న లోపాలని మర్చిపోయిందా లేదా? ఇప్పుడు 5 భర్తలు ఉన్నారంటే వ్యభిచారం చేస్తున్న స్త్రీ ఊర్లోకి వెళ్ళి నేను దేవుడు మాటలు విన్నాను, నేను మారిపోయిన, మీరు రండి అంటే నా మాట ఎవరు వింటారండి అనుకుందా? ఒకటే మీరు నమ్మండి, ఏ రోజైతే దేవుడి వాక్యం మన జీవితాన్ని తొడుతుందో, ఏ రోజైతే దేవుడి వాక్యం మన హృదయంలోకి వస్తుందో, ఆ రోజు మన పాత జీవితానికి పాతరపడినట్టే కొత్త జీవితాన్ని యేసుక్రీస్తుల వారు ప్రసాదిస్తాడు. అదే ఆయన ఇచ్చే స్వాతంత్ర్యం.